మాట నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, ఒక మరియా ఎన్నడూ చూడలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమృత గారితో మీరు సహవాసం చేయబట్టి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది రాజేష్ గారితో మీరు సహవాసం చేయబట్టి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ సేవకులతో మీరు సహవాసం చేయబట్టి? మీరు చెప్పగలరా గుండె మీద చేసుకొని మా సేవకుని మాట మేము ఖచ్చితంగా వినగలం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూసారా? అన్ని లెక్క కొడితే ఒక 20 కూడా లేవు. ఏ మాత్రం తక్కువ లేకుండా 200 పైబడి మంది ఉన్నారు ఈడ. దాంట్లో దశంభాగం కూడా లేదు. కారణం ఒకటి, నువ్వు నిజంగా దేవుడిని నమ్మగలిగితే నీ సేవకుడు నోట వచ్చిన మాటను ఏది కూడా దేవుడు ఏం చేయడు, నిరర్ధకం చేయడు, రూఢీపరుస్తాడు. ఆయన చప్పలు కొట్టి దేవుని మహిమపరచు. ఒక దేవుని దూత ఎన్నడూ కని విని ఎరగని పరిస్థితులలో మరియ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. మరియా, లోకరక్షకుడి లోకానికి రానై ఉన్నాడు. ఏసేపు పారిపోయేవాడిని పట్టుకున్నాడు. అయితే గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళతో చెబుతున్నాడు, అయ్యా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే మీ కానువాలు ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టుబడి పరుండి ఉండుట మీరు చూసేద్దరు. నమ్మారా లేదా వాళ్ళు? అన్న వినండి, నమ్మారా లేదా? ఏం చేశారు నమ్మి? చూడండి, ఆ వాక్యం చదువుదాం. 15వ వచనం. ఆ దూత పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితో ఒకడు త్వరగా వెళ్ళారట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదామా? దేవుడు ఎప్పుడైతే దూతలకు గొర్రెల కాపురులకు తెలియజేశాడో దూత ద్వారా, వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ గొర్రెలను విడిచిపెట్టి, వారి ఆస్తిని విడిచిపెట్టి, వారి పనిని విడిచిపెట్టి, ఎక్కడైతే అడ్రస్ చెప్పారో, ఏ ప్రాంతమునకైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయి ఏదైతే విన్నారో దానిని చూద్దాము రండి అని చెప్పి ఎట్లా వెళ్ళారట? త్వరగా వెళ్ళారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా.